శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు సూర్యభగవానుడు రవిగ్రహం యొక్క ప్రభావం గురించి చెప్పుకుందాము. అంటే సూర్యభగవానుడు అంటే రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో అగ్నితత్వ రాశిలో మిత్రక్షేత్రంలో ఉండడం వలన 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే రవి సూర్యభగవానుడు ఈ నెల అంటే ఏప్రిల్ 14వ తారీఖు నుంచి సుమారుగా మే 14వ తారీఖు వరకు నెలల పాటు మేషరాశిలో ఉంటాడండి. ఆ రాశిలో ఉండడం వలన గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఆ రాశి యొక్క రవి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, గ్రహాలు కదండి రవి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. దానికంటే ముందర ఏంటంటే మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి కూడా మంచి మంచి ముహూర్తాలు పెట్టడము, అలాగే కంప్లీట్ స్టడీ ఆఫ్ హారోస్కోప్ మొత్తం హారోస్కోప్ స్టడీ చేయడము. మీ దగ్గర నుంచి ఫోన్లు వస్తే నేనే రిసీవ్ చేసుకుంటానండి, నేనే మాట్లాడుతూ ఉంటాను. కొన్ని సందర్భాలు ఇక్కడ షూటింగ్స్ ఉంటే మీరు మెసేజ్ పెట్టేస్తూ ఉండండి వాట్సాప్లో, అలాగా నేను చేస్తూ ఉంటాను. అలాగే ముహూర్తాలు పెట్టడము, అంతేకాకుండా మనం గొడుగు ముహూర్తాలని, పెళ్లి ముహూర్తాలని రకరకాల మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి కదండి, అవన్నీ నేను పెడుతుంటాను. వివాహాది వేడుకలు కూడా ముహూర్తాలు పెడుతూ ఉంటాను నేను. ఈ ఆల్రెడీ స్టార్ట్ అయింది, అలా చేస్తూ ఉంటాము. కాబట్టి మీకు నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులకి వాళ్ళకి మీరు సెండ్ చేయండి. అంతే చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మీరు చేయడం వల్ల మరింత చాలామంది కూడా నేను చెప్పే ఫలితాలు తెలుస్తాయి, వాళ్ళకి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు నేను చెప్పినవి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. తులారాశి అండి, తులారాశి వారికి 11వ ఇంటి వాడు అయినటువంటి రవి భగవానుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. జనరల్గా సప్తమ స్థానంలో కానీ రవి ఉంటే వివాహ విళంబం, అలాగే స్త్రీ ద్వేషి, పరాదార రత, అలాగే దేశాంతర సంచార, అలాగే అన్యగృహ భక్ష, అలాగే స్త్రీ మూలక ఐశ్వర్య, అలాగే స్త్రీ వార్తానుసారి అంటే స్త్రీ మూలకంగా ధన సంపాదన మీకు ఉండి తీరుతుంది. అంతేకాకుండా సప్తమ స్థానంలో రవి ఉండడం వలన ఆలస్య వివాహం జరుగుతుందండి. జనరల్గా ఆలస్యం చేస్తూ ఉంటాడు రవి, మంచిది కాదు. అలాగే స్త్రీలు అంటే ద్వేషిస్తూ ఉంటాడు, జనరల్గా స్త్రీ ద్వేషి. అలాగే ఇతర దేశంలో తిరుగుతూ ఇతర గృహాలందు నివసించేవాడుగా ఉంటాడు. అంతేకాకుండా అలా చేయడం వల్ల ఐశ్వర్యం కూడా పొందుతారట వీళ్ళు. చూసారా, విదేశాల్లో తిరుగుతూ ఇతరులలో ఉంటూ ఐశ్వర్యాన్ని కూడా పొందుతూ ఉంటారు. అంతేకాదండి, స్త్రీల మూలకంగా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందట. స్త్రీలు అంటే ఎవరండి? మన అమ్మగారు, మన భార్య గారు, మన అక్క కానీ, మన చెల్లెలు కానీ, మన పిన్నులు, అత్తయ్యలు అంటాం కదా. అంటే స్త్రీల వలన, బయట వాళ్ళు కాదండి, స్త్రీల వలన ఐశ్వర్యం. అంటే మన వాడే అని చెప్పి డబ్బులు ఇవ్వడము, మన భార్య గారు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు భార్య గారు ఇవ్వడము, తల్లిగారు మన అబ్బాయి కదా అని చెప్పి ఇవ్వడము, అలాగ ఉంటుంది కదా. స్త్రీ మూలకంగా ఐశ్వర్యం అంటే మన అమ్మమ్మలు డబ్బులు మనకిస్తారు అని, మనకంటే నేను పెద్దవాడు కాబట్టి మనకిస్తారు అని అర్థం అండి. అంతే తప్ప చెడుగా ఆలోచించకూడదు. స్త్రీల మూలకంగా ధనప్రాప్తి అంటే అదనమాట విషయం. మన వాళ్ళే మన మీద ప్రేమ ఉంది కాబట్టి మనకి డబ్బులు ధనము ఇస్తారు. మనవాడే అంటే వాళ్ళకి అంత ఇష్టం అని, మీరు అంటే అంత ఇష్టం అని అర్థమైపోట్లా. అంతేకాదండి, మీరు స్త్రీలు చెప్పినట్టుగా వింటారట. అంటే ఏంటి, మన అమ్మగారి, మన భార్య గారి, మన భార్య చెప్తే మన భార్య గారు చెప్పడం వల్ల, వినడం వల్ల ఎంతో అదృష్టం ఉండో. భార్య మూలకంగా మనకి ధనప్రాప్తి కలుగుతుంటారు, ఇంత కలిగింది కదా. అలాగా అంటే స్త్రీల వల్ల మాట వినడం వల్ల మంచి అదృష్టం కలుగుతుంటండో. అందుకే చూడండి, స్త్రీ అంటే భార్య గారి మాట వినాలి అని పెద్దల శాస్త్రం. అందుకే భార్య మాట వినేస్తాడు బాబోయ్ అని అనుకోకూడదు ఉండోయ్. స్త్రీ అంటే ఆడవాళ్ళ మాట వినడం వల్ల ఆ పురుషుడు ఎప్పుడు కూడా ఉన్నతంగా గౌరవింపడతాడు, ఉన్నతంగా రాణిస్తాడు అని శాస్త్రం కూడా చెప్తుందండి. మనం ఎంత బ్రహ్మాండంగా మనం విందాం. ఆడవాళ్ళ భార్య గారి మాట వినడం వల్ల వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, మనకి సంతోషంగా దిగ్విజయంగా ఉంటుంది. ఆహా బ్రహ్మాండం రా అని చెప్పి అనిపించట్లేదు, నాకైతే అనిపిస్తుంది బ్రహ్మాండంగా.
అంతేకాదండి, మీకు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత 25 ఇయర్స్ మీకు అందులో అడుగుపెట్టిన తర్వాత దేశాంతర అంటే అదే దేశాంతర విదేశాల్లో విదేశాల్లో అంటే ప్రదేశం అంటాం, దేశాంతర ప్రదేశం అంటాం చూరా, అంటే విదేశాల్లో మీరు తిరుగుతారు. అంటే 25 ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు విదేశాలు ప్రయాణం చేస్తారు. అంటే మీరు 25 ఏళ్ళ ముందర చేస్తారండి. అంటే జనరల్గా ఏంటంటే శాస్త్రం చెప్తుందన్నమాట, 25 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక పద్ధతి, ఒక పొజిషన్లో ఉంటారు, వాళ్ళు విదేశాలు వెళ్తారు, విదేశాల్లో కూడా ధన సంపాదన ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. అంతేకాదండి, నిజంగా తులారాశి వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ భార్యను గౌరవిస్తారు, భార్య మాట వింటారు, భార్య మూలకంగా ధనప్రాప్తి కలుగుతుంది. మీరు చూసుకోండి, చాలామంది చూసుకోండి, ఎవరైతే భార్య మాట వింటారో వాళ్ళు ఉన్నతంగా రాణిస్తారండి. మీ తులారాశిలో చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అది అదృష్టం, వాళ్ళకి భార్య గారు ఇచ్చిన గౌరవం. వాళ్ళేం తక్కువ అయిపోయి వాళ్ళు ఎక్కువ చేయడం కాదు, అది గౌరవం, భార్య గారికి ఇచ్చిన గౌరవం కాదంటారా మీరు చెప్పండి? అది కరెక్ట్, నేనైతే ఖచ్చితంగా కావనంటాను. భార్య గారి మాట విన్నా, ఆడవాళ్ళ మాట విన్నా, ఆడవాళ్ళ ధర స్త్రీ ధనప్రాప్తి అన్నారు కదా, ఆడవాళ్ళంటే మన తల్లిగారు, మన చెల్లెళ్ళు, మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు అంటాం కదా. నేను ఉదాహరణ చెప్పాను, ఎంతోమంది ఉన్నారు మనకి మన అంటే ప్రేమ గల వాళ్ళు. అంతే కదండి, 11వ ఇంటి వాడు సూర్యభగవానుడు, 11వ ఇంటి వాడు మీకు మ్యాలిఫిక్ కదా. కానీ 11వ ఇంటి వాడు అంటే అర్థం ఏంటంటే వ్యాపారం, సప్తమ స్థానంలో ఉన్నాడు అంటే వ్యాపార మూలకంగా ధనప్రాప్తి కదా. అంతే కదండి, సప్తమ భావం కళత్ర స్థానం అని, అలాగే అదృష్ట స్థానం అని, వ్యాపార స్థానం అదే స్థానం అంటాం కదా. ఇవన్నీ కళత్ర స్థానము, అదృష్ట స్థానము ఇవన్నీ అంటాం కదా. ఆ స్థానంలోనే వ్యాపార స్థానంలో రవి సూర్యభగవానుడు మేషరాశిలో ఉచ్చ స్థితిలో అగ్నితత్వ రాశిలో ఉన్నాడండి. అంటే మీ వ్యాపారాల్లో మూటలే, అంటే మాటలు కాదనుకోండి, అంటే ఏంటంటే మీ వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ కాంపౌండ్స్, అలాగా వాటిలో కానీ మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి, సప్తమ భావం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా వ్యాపారం మూలంగా ధనప్రాప్తి, అలాగే విదేశాలు వెళ్ళడము, దేశ సంచారం చేయడము, అలాగే భార్య సప్తమ స్థానం భార్య స్థానం ఉన్నాం కదా, కళత్ర స్థానం అని, భార్య గారి వల్ల ఇందాక చెప్పాం కదా, భార్య గారి వల్ల కలిసి వస్తుందని సప్తమ స్థానం. అంటే స్త్రీ ద్వేషి ఆలస్యం వివాహం అన్నాం కదా, కొంచెం ఆలస్యం, స్త్రీ దేశం కాదండి. జనరల్గా సప్తమ స్థానంలో ఉంటే స్త్రీ అంటే కొద్దిగా ఆడవాళ్ళంటే ఇష్టపడే కొద్దిగా మొహమాటస్తుడని అర్థం. తల్లిగారితో మాట్లాడతాడు, బయట వాళ్ళతో మాట్లాడడం కొంచెం భయపడతాడని సందేహం ఉంటుంది. సరే, ఏదేమైనానండి మీకు చాలా బాగుంది. ముఖ్యంగా మీకు మ్యాలఫిక్ అంటే మంచివాడు కాదు కాబట్టి ఆయన మీకు చిన్న అంటే అయినా సరే మీ రాశి వారికి 11వ ఇంటి వాడు మీకు మ్యాలఫిక్ అవుతాడు కాబట్టి చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు ఆయన. కాబట్టి సూర్య భగవాన్ ఆరాధన చేయాలి. అరసవల్లి సూర్య భగవానుడు అంటే మనకు ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చండి. అరసవల్లి సూర్య భగవాన్ యొక్క దండం పెట్టుకున్నా, ఆయనకి పూజలు చేసుకున్నా అత్యంత సౌకర్యం, అద్భుతంగా మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాదండి, తిరుపతిలో ఈ మధ్య నేను కూడా వెళ్ళాను అనుకోండి, తిరుపతిలో మన పద్మావతి అమ్మవారి యొక్క గుడి దగ్గర ఆ కోనేరు దగ్గరలో సూర్యభగవాన్ ఉంటాడు. మీరు ఈసారి వెళ్ళినప్పుడు సూర్యభగవాన్ దర్శనం చేసుకోకుండా రాకుండా సుమా. సూర్యభగవాన్ అక్కడ అంటే గోవులు కూడా ఉంటాయి, గోవులకి అరటిపళ్ళు, గోవులకి దానం ఇవ్వడము, అదే ఇదొకటి మొత్తం పెడితే చాలా మంచిదండోయ్. అంతేకాకుండా అక్కడ విశేషం ఏంటంటే సూర్యభగవానికి అరగదీసిన గంధం రాస్తారు. అసలు మాకు వచ్చారు, ఒక తమలపాకులో పెట్టి ఇచ్చారు, మంచి సువాసనలు వస్తుంటాయండి. ఒక్కసారి ఇలా రాసుకుంటే ఎంత పవర్ ఉంటుందంటే అంత శక్తి ఉన్నట్టుగా అనిపిస్తుంది. సూర్యభగవాన్ శక్తి మనలో వచ్చేసిందా అన్నట్లుగా ఉంటుంది. మీ తులారాశి వాళ్ళు కానీ ఇలా చేశారంటే అద్భుతం. మనం అక్కడ వెళ్ళలేమండి, మన ఇంట్లోనే సూర్యభగవాన్ని పూజిస్తూ సూర్యభగవాన్ నమస్కారాలు చేసుకుంటూ అద్భుతంగా మనం సేవ చేసుకుంటే, పైగా ఆదిత్య హృదయం ఎంత బాగుంటుంది. ఆదిత్య హృదయం చేసుకుంటుంటే సాక్షాత్ శ్రీరామచంద్రుడు చేశాడు కదండి. నిజంగా ఒక్కసారి 3 సార్లు చేసినా సరే, రోజు ఒకసారి అయినా సరే మండలం పాటు 40 రోజులు, ఎలాగో మీకు మనకి మే 14 తారీఖు వరకు సూర్యభగవాన్ ఉంటాడు కాబట్టి ఆ రోజు ఆదిత్య హృదయం చేసుకున్న, ఛాయా ఉషా సమేత సూర్యభగవాన్ ఆరాధించిన సర్వశుభాలు సర్వసౌఖ్యాలు కలుగుతాయనడంలో సందేహం ఏమాత్రం లేదండి. అంతేకాకుండా సూర్యభగవాన్ ఈ వైశాఖ మాసం కాబట్టి జలం అంటే మన కుండ నిండా నీళ్లు పోసి, చిన్న కుండ నిండి పోసి ఒక వేద పండితుడికి దానం చేసిన, లేకపోతే అందరికీ కూడా జలదానం చేసిన, ఎవరు కనిపిస్తే వాళ్ళకి దానం,
ఒకసారి నేను బయట నుంచి వస్తుంటే కానిస్టేబుల్ అదే పోలీస్ వాళ్ళందరూ రోడ్డు మీద ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారు. వాళ్ళకి నేను అంటే చెప్పుకోకూడదు కానీ వాళ్ళకి మంచి బాటిల్ ఇచ్చానండి నేను. వాళ్ళు తీసుకున్నారు. ఇది తీసుకునేమో తిడతారేమో అనుకున్నా కానీ ఆ రోజు లాస్ట్ ఇయర్ మే నెల అనుకుంటా మంచి ఎండలు మంచి వాటర్ బాటిల్ ఇచ్చా. తీసుకున్నారు. అమ్మ బాబోయ్ అనుకున్నా. తర్వాత మజ్జిగ, చల్లటి మజ్జిగ అండి, మజ్జిగ దానం. నేనేమీ పెద్ద గొప్ప ఇదని కాదండి. అలా దానం చేయడం వల్ల నేను కొత్తగూడెం ఉన్నప్పుడు కూడా ఇలా టెంట్లు వేసి జలదానం చేశాను. మంచి కూల్ వాటర్ మంచి దానం అందరికీ ఆ సంత ఉంటుందండి, అక్కడ అందరికీ దానం చేయడం అంటే నేను చేయడం అంటే గొప్పతనం కాదండి, అలా చేయడం ఒక సంతోషం. అలా మీరు కూడా చేస్తారని చెప్తున్నాను. అలా కనిపించిన వాళ్ళందరికీ మజ్జిగ, మంచినీళ్ళు, అన్నం, వస్త్రాలు, ఎర్రని వస్త్రం భగవంతుడికి ఇష్టం, గోధుమలు అలా దానం చేసుకుంటే వెళ్ళండి. మీరే కాదండి, మీ పిల్లలు, మీ ముందు తరాల వాళ్ళు, వెనకాల తరాల వాళ్ళు అందరూ కూడా మంచి లోకాలు ప్రాప్తిస్తారు, వెళ్తాయి. అందుకు ముఖ్యంగా జలదానం చేయడం వల్ల విష్ణు లోకానికి వెళ్తారని చెప్పి మా గురువుగారు చెప్పారు ఉంటాయి. నేను చదివాను కూడా. ఎంత అదృష్టం ఉండాలండి మనకి. కాబట్టి ఈ వైశాఖ మాసం వచ్చేస్తుంది కాబట్టి 28 నుంచి అన్ని రకాల దానాలు చేసుకుందామండి. చేసుకొని మనం ఈ లోకంలో ఉన్నంతకాలము సర్వశుభాలు సర్వసౌఖ్యాలు అనుభవిద్దాం. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమెడీస్ ఉంటాయి కదండి. ఏం చేస్తే బాగుంటుంది మనం? ఎందుకంటే ఇప్పుడంతా కూడా కాలసర్ప దోషంలో ఉన్న ప్లానెటరీ పొజిషన్ అంతా కూడా సూర్యభగవానుడు కూడా కాలసర్ప దోషంలో ఓడిపోయాడు. ఆయన రాహుకేతుల మధ్యలో బంధింపబడ్డాడు సూర్యభగవానుడు కూడా ఉన్నాడు. ప్లస్ కుజుడు కూడా నీచత్వంలో ఉన్నాడు. అంటే ఒక విధంగా పాములు సర్పాలతో సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి. అంటే ఏంటి? రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండడము, కుజుడు కూడా నీచత్వం పొందడం వలన సర్పదోషం ఏర్పడిపోయింది. దానివల్ల ప్రజల్లో ఆందోళనలు, ప్రజల్లో ప్రజల మధ్య రాజకీయాల మధ్య చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న ఏమైనా వస్తాయి. అందుకనే సర్పదోషం ఏర్పడిపోయింది. అందుకనే చాలామంది అవకాశం ఉంటే శ్రీకాళహస్తి వెళ్ళండి. కాళహస్తిలో సూర్యభగవాన్ కాదండి, సో కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోండి. అలాగే నాగప్రతిష్ఠ కొంతమంది చేసుకుంటే మంచిది. చాలామంది కూడా నాగప్రతిష్ఠ చేసుకుంటూ ఉంటారు. శని వల్ల రాహుకేతులలో వచ్చే సర్పదోషం పరిహారం అయిపోతూ ఉంటుంది. అంతేకాదండి 12 రాసుల వాళ్ళకి ఇప్పుడు అంతా మన సూర్యభగవాన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి 12 రాసుల వాళ్ళు కూడా చేయదగ్గ సూచన ఏంటంటే సూర్యభగవాన్ని ఆరాధించడమే. పొద్దున తెల్లవారుజామున లేవడము, స్నానం అయిపోయిన తర్వాత సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వడం చాలా ఇష్టం. అర్ఘ్యం అంటే ఏంటి? దోశల నిండా నీళ్లు తీసుకుని ఎర్రని పుష్పాలతోటి సూర్యభగవాన్ని ఇవ్వడం. ఓం హ్రీం సూర్యాయ నమః, HREM, హ్రీ హరి అంటాం కదా, హ్రీం. ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః అని 11 సార్లు మనకి చేసిన. అలాగే ఆదిత్య వ్రతం చేసుకుంటూ, లేకపోతే 11 నామాలు సూర్యభగవానికి ఉన్నాయండి. ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, మీకు తెలుసు కదా. అవి ఆ మంత్రాలు ఆ నామాలతోటి అర్ఘ్యం సమర్పించడం వలన, అలాగే గాయత్రి మంత్రంతో 3 సార్లు కానీ 11 సార్లు కానీ ఎర్రని పుష్పాలతో స్వామివారికి అర్ఘ్యం సమర్పించడం వలన అద్భుతమైన పుణ్యఫలం కలుగుతుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ సంవత్సరం మొత్తం కూడా మనకి ఇటువంటి దోషాలు లేకుండా సూర్యభగవాన్ కాపాడుతాడు. అనారోగ్య సమస్యల నుంచి సూర్యభగవాన్ కాపాడుతాడు. కోర్టు కేసుల నుంచి కూడా సూర్యభగవానుడు మనకి మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాదండి, ఇదంతా కూడా వైశాఖ మాసం కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 30 తారీఖు కూడా మనకి సింహాచల నరసింహస్వామి యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ 12 రాసుల వారు కూడా మన నరసింహస్వామిని కొడుద్దామండి. ఆయనకి పానకం వడపప్పు నైవేద్యం పెడదాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా కలసర్ప దోషంలో ఉండడము, కుజ ప్రభావం ఉండడం, కుజుడుగా నీచల్లో ఉండడం, ఆ దోషాలన్నీ పరిహారం చేసేస్తాడు స్వామి. అదొకటి. సూర్యభగవాన్ యొక్క ఆరాధన కూడా చేసుకోవాలండి మనం. పైగా ఇప్పుడు ఏంటంటే మనకి ఎంత వైశాఖ మాసం వస్తుంది కాబట్టి దానాలు కూడా ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఈ దానాలంటే జలదానము, ఎక్కడికెక్కడ మనం చలివేంద్రాలు పెట్టేయడం, చలివేంద్రాలు పెట్టేవాళ్ళకి సహాయం చేయడం, చల్లటి మంచినీళ్ళు ఇవ్వడం, కుండల్లో మంచినీళ్ళు ఇవ్వడం, మజ్జిగలు, చల్లటి మజ్జిగ దానం విశిష్టత ఉందండి. పెరుగు దానం చేస్తారు సరా, పెరుగు దానం చాలా గొప్ప విశేషం ఉంది. పెరుగు దానం మనం మజ్జిగ చేస్తాం. మజ్జిగ ప్యాకెట్ అమ్ముతారు కదండి, ఫ్రిడ్జ్లో పెట్టడం, టగడగా కొనేయడం, అందరికీ దానాలు ఇచ్చేయడం. నేను పోలీసు వాళ్ళకి కూడా ఇచ్చాను దానంలో. అంటే పోలీసు అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ పోయి ఎండలో ఉంచున్నారు. ఆయన ఒక్కసారి తీసుకొని స్వామి తీసుకోండి అంటే తీసుకున్నారు ఆయన. నేను గొప్ప కాదండి, చెప్తున్నా జనగా మాడవాల్సి వాళ్ళకి కూడా మనం ఇవ్వాలి. డ్యూటీలో ఉంటారు కదా, కష్టపడతారు కానీ వాళ్ళు వెళ్ళి తెచ్చుకోలేరు కదా మంచినీళ్ళు. స్వామి అంటే డ్యూటీలో వాళ్ళకి ఎప్పుడు ఎండలో ఎంత కష్టపడతారు మన కోసం.
వాళ్ళకి సహాయం చేయాలి మనం. అలాగే నీరు, మంచినీరు దానం అంత అద్భుతం అండి. చాలా మంచినీళ్ళు దానము, మజ్జిగ దానము, వీలైతే అన్నదానం, ఇంకా చెప్పాలంటే లేని వాళ్ళకి వస్త్రదానము. మీరు చేయలేరా? మీకు తెలుసండి, అన్నీ తెలుసండి, గుర్తు చేస్తా అంతే కదా. అవునా? మీకు తెలుసు, గుర్తు చేస్తాను. మనం అన్నీ చేద్దామండి, అన్ని కార్యక్రమాలు చేద్దాం. నేను కూడా మీతో పాటు పాల్గొంటాను. మీతో పాల్గొంటానంటే నేను కూడా కార్యక్రమాలు చేస్తాను అర్థం. అంతే మీ ఇంటికి వచ్చేసి పదండ్రా వెళ్దాం అని చెప్పి అన్నాం అర్థంగా. నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ ఉంటాను, 10 మందితో పంచుకుంటుంటాను, ఆనందం పంచుకుంటూ ఉంటాను. నాకు చాలామంది గుర్తుపడుతుంటారు. నేను కూడా బయటికి వెళ్ళి ఇవ్వడం వల్ల పలానా మీరు ఆదినారాయణరావు గారు కదా అని సరే అంటూ ఉంటాం. సరే అలాగా దానాలు చేసుకుందామండి. మనం మన గురించి మనం గొప్ప చెప్పుకోకూడదు. అంతా అద్భుతంగా మంచి చేద్దాం. మంచి చేయడం వల్ల మనకు మంచి జరుగుతూ ఉంటుంది. భగవంతుడు మనకు మంచి చేస్తుంటాడు. మనకి కాకుండా మన పిల్లలు కూడా మంచి చేస్తాడండి. ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక్కసారి మంచి వీళ్ళు ఎవరైనా ముఖంలో ఆనందం చూస్తే నిజంగా మనకి ఆనందం వస్తుందండి. మనం చేసే మంచి మంచి పనులకి నేను కూడా ఒకసారి చేశానండి. కొత్తగూడెంలో ఉన్నప్పుడు ఇలాగా చలివేంద్రం పెట్టి అద్భుతంగా చాలా చేసాం. పొద్దు నుంచి సాయంత్రం వరకు టెంట్లు వేసి చాలా బాగా చేసుకున్నాం. అటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూస్తున్నాను. అలా చేయడం చాలా చాలా అద్భుతం అండి. మనం చేద్దాము సరదాగా. జనాలు అందరికీ మనం మంచిని స్వీకరిద్దాం. సో మీ అందరికీ కూడా మంచి జరగాలని, సూర్య భగవాన్ యొక్క ఆశీస్సులు ఎప్పుడు నిండు నీరేళ్ళు ఉండాలని. ఎందుకంటే ఆయన సాక్షాత్ ప్రత్యక్ష నారాయణ కదండి. ఆయన దర్శనం చేసుకోవడం వల్ల అన్నీ మంచి జరగాలని, మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని, ఎప్పుడు ఆనందంతో కళకళలాడిపోతూ అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.